హాయ్ నెక్స్ట్ నేను డాక్టర్ సుధీర్ రెడ్డి. సో టుడే మనం ఒక టాపిక్ డిస్కస్ చేస్తాను. యూరిక్ యాసిడ్ పెరిగితే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పెయిన్ పాదాల్లో డెవలప్ అవడమే కాకుండా కిడ్నీ డ్యామేజ్ అని కూడా చేస్తూ ఉంటుంది. హై యూరిక్ యాసిడ్ కంటిన్యూస్ లెవెల్స్ లో మెయింటైన్ అవడం వల్ల హార్ట్ మీద కూడా చాలా లోడ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కాంప్లికేషన్స్ ఈ యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల. వీటిని తగ్గించుకోవడం ఏంటి అంటే మెయిన్ గా రెడ్ మీట్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కంప్లీట్ వీలైనంత వరకు బంద్ చేసేయాలి. కాఫీ, యూ కెన్ టేక్ కాఫీ, చెర్రీస్, ఆల్ దోస్ యూ కెన్ టేక్. మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఈ ఎక్సర్సైజ్ యాక్టివిటీ కూడా బాగా ఇంప్రూవ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ చేయకుండా ఓన్లీ ఫుడ్ మీద వాటి మీదనే కాకుండా టాబ్లెట్స్, అంటే మేము టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సెకండరీ. ఫస్ట్ థింగ్ డైటరీ స్టైల్ మెయింటైన్ చేసిన తర్వాతనే మనం టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ టాబ్లెట్స్ ఏంటంటే చాలా ఎక్కువ ఉంది, అంటే ఆల్మోస్ట్ 8 పైన ఉంటుంది, 9 పైన ఉంటుంది, 10 పైన ఉంటుంది అనే వాళ్ళకు ఫస్ట్ డే నుంచి ఇంకా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. వితిన్ 7 లోపల ఉంది అన్న వాళ్ళకు వీలైనంత వరకు మనము మెడికేషన్ కాకుండా మనము ఫుడ్ ద్వారానే కంట్రోల్ చేసుకోవచ్చు.